బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడ జైలు నుంచి లిక్కర్ కేసు నిందితులు విడుదలయ్యారు. ధనుంజయారెడ్డి, కృష్ణమోహన్, బాలాజీ గోవిందప్ప విడుదలయ్యారు. బెయిల్ పై ముగ్గురు నిందితులు విడుదలయ్యారు. నిన్ననే జైలు నుంచి ఎంపీ మిథున్ రెడ్డి విడుదలయ్యారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు మిథున్ రెడ్డికి అనుమతిస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. లిక్కర్ కేసులో రిమాండ్లో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డి బెయిల్ మంజూరు సందర్భంగా 50,000 పూచికత్తు, 2 షూరిటీలు ఇవ్వాలని ఆదేశించింది. రైట్, ఇక మొత్తానికైతే ఇటు విజయవాడ జైలు నుంచి లిక్కర్ కేసు నిందితులు ఎవరైతే ఉన్నారో వారైతే విడుదలయ్యారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి. లిక్కర్ కేసులో నిందితులుగా ఉన్న అటు ధనుంజయ రెడ్డి కావచ్చు, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప ముగ్గురు కూడా కొద్దిసేపటి క్రితం విజయవాడలో ఉన్న జిల్లా జైలు నుంచి విడుదల కావడం జరిగింది. అయితే లిక్కర్ స్కామ్ కేసులో నిందితులుగా వీళ్ళని పేర్కొంటూ గతంలో రిమాండ్ వేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే కేసు ట్రయల్ కు వచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం వీళ్ళకి కండిషనల్ బెయిల్ ఇస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు జరిగింది. అయితే నిన్న బెయిల్ మంజూరు కావడంతో ఈ రోజు రిలీజ్ కావాల్సి ఉంది. అయితే ఉదయం జైలు దగ్గరికి అటు న్యాయవాదులతో పాటు వైసీపీ నేతలు పెద్ద ఎత్తున చేరుకోవడం జరిగింది. కావాలనే పోలీసులు కోర్టు బెయిల్ మంజూరు చేసినప్పటికీ కూడా బయటికి విడుదల చేయడానికి ఆలస్యం చేస్తున్నారంటూ కూడా కొంత అక్కడ హైడ్రామా చోటు చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇంకా జైలు నుంచి విడుదల చేయట్లేదు, కావాలని ఇదంతా జరుగుతుందంటూ కూడా కొంత అక్కడ నిరసన చేసిన పరిస్థితి కూడా ఏర్పడింది. అయితే జైలు అధికారులు వాళ్ళకి సంబంధించిన ఫార్మాలిటీస్ అన్ని కూడా పూర్తి చేసుకుని కొద్దిసేపటి క్రితమే దీనికి సంబంధించి నిందితుల్ని ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప ముగ్గురిని కూడా అటు విజయవాడ జిల్లా జైలు నుంచి విడుదల చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇక ముగ్గురు బెయిల్ రద్దు కోరుతూ కూడా ప్రాసిక్యూషన్ కి సంబంధించి ప్రస్తుతము ప్రాసిక్యూషన్ సంబంధించి కూడా దానిపైన పిటిషన్ వేసేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ బెయిల్ కనుక వాళ్ళకి బెయిల్ ఇచ్చిన నేపథ్యంలో బెయిల్ రద్దు చేయాలి, లేదంటే సాక్షుల్ని ప్రభావం చేసే అవకాశం ఉందంటూ కూడా ఆ పిటిషన్ లో ప్రాసిక్యూషన్ తరఫున పేర్కొనే అవకాశం అయితే ఉంది. ఇక దీంతో పాటు పూర్తి స్థాయిలో మిగతా నిందితులకి సంబంధించి కూడా బెయిల్ మంజూరు అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళ ముగ్గురు బెయిల్ కూడా రద్దు చేయాలి, లేని పక్షంలో పూర్తి స్థాయిలో అటు సాక్షుల పైన ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇప్పటికీ ఈ కేసుకు సంబంధించి కొంత లోతైన దర్యాప్తు కొనసాగుతుంది. కేసు దర్యాప్తు వేగంగా వెళ్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ తరుణంలో వాళ్ళకి బెయిల్ మంజూరు అనేది కొంత సాక్షులకి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి బెయిల్ రద్దు కోరే అవకాశం అయితే ప్రాసిక్యూషన్ కనిపిస్తుంది. ఇక దీనికి సంబంధించి అటు మిథున్ రెడ్డికి కూడా నిన్న సాయంత్రమే బెయిల్ మంజూరు చేయడం జరిగింది. అటు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతికి సంబంధించిన ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు బెయిల్ మంజూరు చేశారు. అయితే 11వ తారీఖున మరొకసారి సరెండర్ అవ్వాలంటూ కూడా దానిలో కండిషన్ పెట్టుకున్న పరిస్థితి ఉంది. అయితే ఇక ఈ నేపథ్యంలోనే ఈ ముగ్గురికి కూడా బెయిల్ మంజూరు చేయడం జరిగింది. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలకు బెయిల్ మంజూరు చేయడంతో అక్కడికి పెద్ద ఎత్తున వైసీపీ కార్యకర్తలు, నేతలు, అదేవిధంగా న్యాయవాదులు కూడా చేరుకున్నారు. కొద్దిసేపటి క్రితమే ఆ ముగ్గురు కూడా జైలు నుంచి బయటికి విడుదలైన పరిస్థితి అయితే ఉంది. శాలిని. క్రాంతి, మీరన్నట్టు ఇప్పుడు వీరైతే విడుదలయ్యారు ముగ్గురు నిందితులు. సో సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంది కాబట్టి ఎలాంటి షరతులు విధించారు, అంటే ఎలాంటి షరతులతో కూడిన బెయిల్ ని మంజూరు చేశారు? అయితే ఇప్పటికే వారికి పూచీకత్తు, ఒక్కొక్కరికి పూచీకత్తు మీద ముగ్గురిని కూడా విడుదల చేయడం జరిగింది. దాంతో పాటు సాక్షుల్ని ఏ రకంగా ప్రభావితం చేయకూడదు అనేది కూడా ఒక కండిషన్ పెట్టడం జరిగింది. ఈ ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి కొంత ప్రభుత్వం లోతైన దర్యాప్తు చేస్తుంది. సిట్కి సంబంధించి కూడా ఎక్కడెక్కడి నుంచి ఈ నిధులు మళ్లింపు జరిగింది, ఎక్కడ పెట్టుబడులు పెట్టారు అనే అంశాలపైన పూర్తి స్థాయిలో అంటే మనీ లాండరింగ్ సంబంధించి జరిగిన నేపథ్యంలో వీటన్నిటికీ సంబంధించి కూడా ఇప్పటికే సాక్ష్యాధారాలు సేకరించడం జరిగింది. దానికి సంబంధించి కూడా కోర్టుకి ఆ సాక్ష్యాలన్నీ కూడా సబ్మిట్ చేశారు. దాంతో పాటు కోర్టు కూడా కొన్ని ప్రశ్నలు వేసిన నేపథ్యంలో వాటికి సంబంధించి కూడా అధికారులు, సిట్ అధికారులు రిప్లై చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ తరుణంలోనే దాదాపు రిమాండ్ అంటే మే 13న వీళ్ళందరూ కూడా జైలుకి వెళ్ళిన పరిస్థితి, రిమాండ్ వేసిన పరిస్థితి. అప్పటి నుంచి కూడా రిమాండ్ లో కొనసాగుతున్న నేపథ్యంలో, నిధులు కొనసాగుతున్న నేపథ్యంలో తాజాగా కేసు ట్రయల్స్ వచ్చిన నేపథ్యంలో వాళ్ళకి
బెయిల్ మంజూరు చేయడం జరిగింది. దాంతో పాటు షరతులతో కూడిన బెయిల్ అయితే మంజూరు చేశారు. ఎటువంటి సాక్షుల్ని కూడా ప్రభావితం చేయకూడదు, దాంతో పాటు విదేశాలకి దేశం విడిచి వెళ్ళకూడదు అనే అంశం, అదేవిధంగా పూర్తి ఖర్చు పైన ముగ్గురికి కూడా బెయిల్ మంజూరు చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో ఎప్పటికైనా శిక్ష అధికారులకి అందుబాటులో ఎప్పుడు పిలిచినా అందుబాటులో ఉండేలాగా ఉండాలని కూడా దానిలో పేర్కొన్న పరిస్థితి ఉంది. మొత్తంగా కొద్దిసేపు క్రితమే ఈ ముగ్గురు కూడా అత్యంత కీలకంగా ఈ కేసులో వాళ్ళని నిందితులుగా భావించారు. కొంత కీలకమైన వ్యక్తులుగా కూడా శిక్ష అధికారులు పేర్కొన్న పరిస్థితి ఉంది. వాళ్ళ ముగ్గురికి కూడా బెయిల్ మంజూరు, నిన్న ఎస్సీబీ కోర్టులో బెయిల్ మంజూరు అయింది. కొద్దిసేపు క్రితమే జైలు నుంచి కూడా విడుదలై బయటకు వచ్చిన పరిస్థితి ఉంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ క్రాంతి. కడప జిల్లా ప్రొద్దుటూరులోని శ్రీ ముక్తి రామలింగేశ్వర ఆలయంలో ఘనంగా గోపుర కలశ పునర్ప్రతిష్ఠ చేశారు. దాదాపు 6 నెలల క్రితం ఇక్కడి గోపురంపై ఉన్న కలశం కొన్ని కారణాలతో కింద పడిపోయింది. అయితే ఆలయ సిబ్బంది తిరిగి గోపురంపై కలశాన్ని ఏర్పాటు చేయడంలో తీవ్రమైన నిర్లక్ష్యం వహించారు. ఇది అరిష్టమంటూ వేద పండితుల సలహాలతో రాజ్ న్యూస్ ప్రత్యేక కథనం ప్రసారం చేసింది. దీంతో స్పందించిన దేవాదాయ శాఖ వెంటనే దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టింది. తిరుమల శ్రీవారి ఆలయానికి సంబంధించిన 5 వేద పండితులు ఇక్కడికి రప్పించి రుద్రహోమం జరిపించి గోపురంపై కలశ స్థాపన చేశారు. దీంతో భక్తుల్లో ఆనందం వెల్లివిరిసింది. దాదాపు 6 నెలలుగా గోపురంపై కలశం లేకుండానే ఆలయంలో అన్ని రకాల పూజలు జరిగాయి. దీంతో అనేకమైన అనర్థాలు కూడా జరిగాయని వేద పండితులు విశ్లేషించారు. శ్రీరాముడు స్వయంగా ప్రతిష్ఠించిన సైకతలింగం కొలువైన ముక్తి రామేశ్వర ఆలయం దక్షిణ కాశీగా ప్రఖ్యాతిగాంచింది. త్రేతాయుగంలో రావణ సంహారం తర్వాత హనుమంతుడిని కాశీకి వెళ్లి శివలింగాన్ని తెమ్మని శ్రీరామచంద్రుడు ఆజ్ఞాపించారు. హనుమంతుడు వచ్చేసరికి తెల్లారే సమయం కావడంతో శ్రీరాముడే అక్కడ పెన్నా నది ఒడ్డున తన 2 స్వహస్త్రాలతో సైకతలింగాన్ని తయారు చేసి పూజలు నిర్వహించినట్టుగా పురాణాలు చెబుతున్నాయి. అప్పటి నుంచి సైకతలింగంగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయ గోపురంపై కలశ స్థాపన జరగడం అరిష్టాలకు చెక్ పెట్టినట్లయిందని భక్తులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పొద్దుటూరు పట్టణంలో వెలసి ఉన్న రామేశ్వర గ్రామంలో ఉన్న శ్రీ 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 రాజరాజేశ్వరీదేవి సమేత శ్రీ ముక్తిరామేశ్వర దేవస్థానం యందు స్వామివారి గర్భగుడి మీద కలశంను ఈరోజు మరియు పునఃప్రతిష్ఠగా బంగారు పూత వెలిసి ఉన్న కలశ ప్రతిష్టను ఈరోజు వేద అర్చకుల మంత్రోచ్చలతో దేవాదాయ ఆధ్వర్యంలో పాలకమండలి చైర్మన్ సభ్యుల సమక్షంలో మరి గ్రామ ప్రజల సమక్షంలో అత్యంత వైభవంగా పునఃప్రతిష్ఠ చేసి కడప జిల్లా పొద్దుటూరు పట్టణంలో అతి ప్రాచీనమైనటువంటి శ్రీరామచంద్రమూర్తి యొక్క చేతుల మీదుగా ప్రతిష్ట కాబడినటువంటి ముక్తి రామలింగేశ్వర స్వామి యొక్క దేవస్థానం. ఈ దేవస్థానం అతి పురాతన మన కడప జిల్లాలో అతి పురాతనమైనటువంటి శైవ క్షేత్రంగా పేరు పొందింది. ఈ యొక్క దేవాలయంలో గత నెల పూర్వము కోతుల యొక్క
తాకిడి ఎక్కువ ఉండటం వలన గర్భాలయం ప్రధాన శివాలయం గర్భాలయం పైన ఉండేటువంటి శిఖరం కొద్దిగా భిన్నం కావడం జరిగింది. దానికి మరలా ఆగమ సలహా తిరుమల తిరుపతి దేవస్థానం ఆగమ సలహాదారు వరదరాజన్ రాజేష్ గారి యొక్క సూచనలను పరిగణలోకి తీసుకొని ఈ రోజు దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రీధర్ గారు మరియు దేవస్థానం చైర్మన్ రాజారెడ్డి గారు కమిటీ సభ్యులందరూ కూడా కలిసి సంప్రోక్షణ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఈ రోజు ఉదయం 8 గంటల నుండి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి బంగారు పూతతో పూసినటువంటి యొక్క శిఖరాన్ని ఈ రోజు గర్భాలయ శిఖరం ముందు ఈ రోజు వేద మంత్రముల సాక్షిగా అలాగే వేద పండితుల యొక్క ఆధ్వర్యంలో అర్చకుల యొక్క భక్తుల యొక్క సమక్షంలో గ్రామ ప్రజల యొక్క సమక్షంలో కమిటీ సభ్యుల సమక్షంలో ముఖ్యంగా ప్రాంతీయులు మిత్రులు ప్రింట్ మీడియా అలాగే ఎలక్ట్రానిక్ మీడియా వారి యొక్క సమక్షంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఘనంగా శాస్త్రోక్తంగా జరపడం జరిగింది. కడప జిల్లా ప్రొద్దుటూరులోని శ్రీ ముక్తి రామలింగేశ్వర ఆలయంలో అయితే రాజ్ న్యూస్ ఎఫెక్ట్స్ తో ఘనంగా అక్కడ గోపుర కలశ పునర్ప్రతిష్ఠ చేశారు. సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి హుస్సేన్ అందిస్తారు. హుస్సేన్. థ్యాంక్ యూ శాలిని. రాజ్ న్యూస్ ఎఫెక్ట్ తో రాష్ట్ర దేవాదాయ శాఖ తీవ్రంగా స్పందించింది. ఉమ్మడి కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలోని త్రేతాయుగం నాటి శ్రీ ముక్తి రామలింగేశ్వర స్వామి ఆలయంపై ఆలయ గోపురంపై కలశం దాదాపు 6 నెలల క్రితం కనిపించకుండా పోయింది. అయినప్పటికీ ఆలయ అధికారులు గాని పాలక వర్గం గాని పట్టించుకునేటువంటి పరిస్థితి కనిపించలేదు. 6 నెలలుగా ప్రధాన గోపురంపై కలశం లేకపోయినా ఆలయంలో పూజలు పునస్కారాలు దేవుడికి నైవేద్య సమర్పణలు చేస్తూనే వస్తున్నారు. ఇలా చేయడం ఆ దేవదేవుడు కొలువైనటువంటి ఊరికి గాని ఆ జిల్లాకు గాని రాష్ట్రానికి గాని మంచిది కాదని వేద పండితుల అభిప్రాయాలతో రాజ్ న్యూస్ గత ఆగస్టు నెల 29న ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేసింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉంటున్నటువంటి హిందూ సంస్థలతో పాటు దేవాదాయ శాఖ కూడా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అప్పటికి గాని మేల్కొని ప్రొద్దుటూరు శ్రీ ముక్తి రామలింగేశ్వర స్వామి యాజమాన్యం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. ఆలయ ఈవో శ్రీధర్ వెంటనే తిరుమల శ్రీవారి ప్రధానార్చకులైనటువంటి అక్కడ ఉన్నటువంటి కొంతమంది వేద పండితులను ప్రధానార్చకులను తర్వాత వేద పండితులను సంప్రదించారు. కలశ పునఃప్రతిష్టకు ఏం చేయాలో అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. తిరుమల నుంచే ప్రత్యేకంగా 5 వేద పండితులను రప్పించి ప్రత్యేక రుద్ర హోమాన్ని కూడా జరిపించారు. వేద మంత్రాల పఠనంతో బంగారు పూత పూజించినటువంటి కొత్త కలశాన్ని ఆలయ గోపురంపై పునఃప్రతిష్ఠించడం జరిగింది. దీంతో భక్తుల్లో ఆనందం వెల్లివిరిచింది కూడా. ఇక నిర్లక్ష్యానికి ఒడిగెట్టినటువంటి ఆలయ యాజమాన్యం కలశాన్ని కోతులు 2-3 రోజుల కిందట కిందకు పడేశాయని చెప్పుకురావడం వారి పరాకాష్ఠకు నిరసనమని కూడా తీవ్ర స్థాయిలో భక్తులు మండిపడుతున్నటువంటి దాఖలాలున్నాయి. ఇక శ్రీ ముక్తి రామలింగేశ్వర స్వామి ఆలయ ప్రస్థానం గురించి విశ్లేషించుకుంటే ఇక్కడ కొలువైనటువంటి రామలింగేశ్వరుడు సైకత లింగాకారంలో ఉంటాడు. అదే పెన్నా నదిలోని ఇసుకతో తయారు చేయబడినటువంటి శివలింగాకారం దీన్ని త్రేతాయుగంలో స్వయాన శ్రీరామచంద్రుల వారే ప్రతిష్ఠించినట్టు కూడా మనకు పురాణ ఇతిహాసాలు చెబుతున్నాయి. రామరావణ యుద్ధంలో శ్రీరామచంద్రుల వారు రావణాసురుడిని సంహరించి రావణుడు బ్రాహ్మణుడు కనుక ఆ పాతకాన్ని పోగొట్టుకునేందుకు శివుడిని పూజించాల్సి ఉంటుంది. అయితే అయితే దీనికి సంబంధించినటువంటి విషయంలో లంకాపురం నుంచి అయోధ్యకు వెళ్లేటువంటి సమయంలో ప్రొద్దుటూరు పెన్నా నది తీరానికి వచ్చేసరికి శ్రీరాముల వారు ప్రొద్దుటూరుకు వచ్చేసరికి పొద్దు కూడా వాలిపోతుంది. దీంతో రామసైన్యం అంతా అక్కడే బస చేసి తెల్లారి అంటే ఆ రాత్రికి తెల్లవారేసరికి పూజలు చేసి మళ్ళీ అయోధ్యకు తిరుగు ప్రయాణం చేయాలని కూడా రాముల వారు భావిస్తారు. ఆ నేపథ్యంలోనే కాశీలో ఉంటున్నటువంటి ఒక శివలింగాన్ని తెమ్మంటూ శ్రీరామచంద్రుల వారు హనుమంతుడిని పురమాయిస్తారు. దీంతో కాశీకి వెళ్ళినటువంటి హనుమ తెల్లారసరికి కూడా ఇక్కడకు చేరుకోలేకపోతాడు. దీంతో పుణ్యకాలం మీరిపోతుందనేటువంటి భావించిన రాముల వారు తెల్లవారుజామునే శుభగడియల్లో ఇక్కడ బస చేసినటువంటి పెన్నా నది ఒడ్డున ఉన్న ఇసుకతో లింగాన్ని కుప్పగా అమర్చి అదే ఇసుకతో అభిషేకం చేస్తారు. ఇలా సైకత లింగానికి శ్రీరాముడు పూజలు చేసి ముక్తిని పొందుతారు. అప్పటి నుంచి ఈ ఆలయానికి శ్రీ ముక్తి రామలింగేశ్వర స్వాలయం అని కూడా ప్రసిద్ధి చెందింది. శ్రీకృష్ణదేవరాయలు ఈ టెంపుల్ ను అభివృద్ధి చేశారు. దక్షిణ కాశీగా ఇక్కడి రామేశ్వరానికి పేరుంది. ఇక్కడ రాముల వారిని కొలిస్తే ముక్తి లభిస్తుందని కూడా భక్తుల నమ్మకం. అయితే అటువంటి దేవస్థానంలో ఆలయ సిబ్బంది ఆలయ యాజమాన్యం ఇలాంటి పాతకానికి అంటే ఇలాంటి నిర్లక్ష్యానికి ఒడిగట్టి దాదాపు
6 నెలల సమయం వరకు ఇలాగే పూజలు పునస్కారాలు గావించారు. ఏది ఏమైనప్పటికీ రాజ్ న్యూస్ ఈ విషయాన్ని తెలుసుకొని అక్కడ ఉన్నటువంటి అరిష్టాన్ని మొత్తము రెండు తెలుగు రాష్ట్రాలకు ప్రసారం చేయడం జరిగింది. దీంతో దేవాదాయ శాఖతో పాటు ఇతర హిందూ సంస్థలు కూడా ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం కలశ స్థాపన పునఃప్రతిష్ఠ జరగడంతో భక్తుల్లో అయితే ఆనందం వెల్లివేస్తుంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ హుస్సేన్. బీసీలకు 42% రిజర్వేషన్లపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని అధికార కాంగ్రెస్ నిర్ణయించింది. తద్వారా త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ వర్గాల మద్దతు కూడగట్టుకోవాలనే వ్యూహరచన చేస్తోంది. ఇందులో భాగంగా ఈ నెల 15న కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ విజయోత్సవ సభ నిర్వహించనుంది. దీనికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యలను ఆహ్వానించనున్నారు. 1,00,000 మందికి పైగా జనాలతో ప్రతిష్టాత్మకంగా సభ నిర్వహించాలని పార్టీ రాష్ట్ర నాయకత్వం భావిస్తుంది. కాంగ్రెస్ ఈ సభా వేదిక నుంచే స్థానిక సంస్థల ఎన్నికలకు శంఖం పూరించనుంది. సభ నేపథ్యంలో గత శుక్రవారం హైదరాబాద్ లో ముఖ్య నేతలు సన్నాహక భేటీ నిర్వహించారు. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ నివాసంలో జరిగిన ఈ భేటీలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క పాల్గొన్నారు. సభ నిర్వహణ, ఏర్పాట్లు, జన సమీకరణ తదితర అంశాలపై చర్చించారు. ఆదివారం కామారెడ్డి పట్టణంలో పార్టీ ముఖ్య నాయకులతో కీలక సన్నాహక సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నేతలతో పాటు కామారెడ్డికి సమీపంలో ఉన్న కరీంనగర్, మెదక్, సిద్దిపేట ప్రాంతాలకు చెందిన మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులతో పాటు ముఖ్య నాయకులు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. సభ నిర్వహించే ప్రాంతాన్ని మహేష్ కుమార్ గౌడ్, పొంగులేటి, సీతక్క తదితరులు పరిశీలిస్తారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వెల్ తో పాటు కామారెడ్డి నుంచి పోటీ చేశారు. అప్పుడు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి కొడంగల్ తో పాటు కామారెడ్డి నుంచి కేసీఆర్ పై పోటీకి నిలబడ్డారు. రేవంత్ రెడ్డి కామారెడ్డిలో నామినేషన్ వేసిన సందర్భంగా కాంగ్రెస్ సభ నిర్వహించి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యను ముఖ్య అతిథిగా ఆహ్వానించింది. ఈ వేదిక మీదే సిద్దరామయ్య బీసీ డిక్లరేషన్ ప్రకటించారు. ఇందులో భాగంగానే కాంగ్రెస్ రాష్ట్రంలో కులగణన చేసి దాని ఆధారంగానే బీసీ రిజర్వేషన్లను 42% పెంచుతూ ఆర్డినెన్స్ తెచ్చి ఆమోదానికి గవర్నర్ కు పంపింది. ఈ నేపథ్యంలో కామారెడ్డి వేదికగానే విజయోత్సవ సభ సంబరాలు పెద్ద ఎత్తున జరపాలని పార్టీ నిర్ణయించింది. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీసీ నినాదాన్ని ఎత్తుకుంది. అధికారంలోకి వస్తే 42% బీసీలకు రిజర్వేషన్ అమలు చేస్తామని కామారెడ్డి బీసీ డిక్లరేషన్ సభ సాక్షిగా వెల్లడించారు. అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీ ప్రకారం బీసీ రిజర్వేషన్ పై అసెంబ్లీలో తీర్మానం చేసిన ప్రభుత్వం గవర్నర్ ఆమోదం కోసం పంపించింది. ప్రస్తుతం బిల్లు గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉండగా అమలుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బీసీ రిజర్వేషన్ అమలుకు కేంద్రం అడ్డుపడితే ఆ నెపం కేంద్రంపై నెట్టేసి స్థానిక ఎన్నికల్లో ప్రచారం
ప్రచారం చేసుకునేలా కాంగ్రెస్ ప్రణాళిక రచిస్తోంది. ఒకవేళ గవర్నర్ ఆమోదం పొందితే ఇచ్చిన హామీని అమలు చేశామని ప్రచారం చేసుకునేందుకు సిద్ధంగా ఉంది. వ్యాపారం చేయాలంటే కృషి పట్టుదలే కాదు, స్ఫూర్తి కూడా అవసరమంటున్నారు విజయవాడకు చెందిన ప్రముఖ బిల్డర్ పోలిపల్లి సుబ్బారావు. స్పీడ్ హోమ్ ప్రొడక్ట్స్ ద్వారా మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో దూసుకుపోతూ ఇంటి పేరును తన పేరును స్పీడ్ సుబ్బారావుగా మార్చుకున్నారు. రస్టిన్ బ్రాండ్ ద్వారా ఇన్నోవేటివ్ ఉత్పత్తులు తయారు చేస్తూ బెస్ట్ బిజినెస్ మ్యాన్ గా రాణిస్తున్నారు స్పీడ్ సుబ్బారావు. ఎకో ఫ్రెండ్లీగా ఉత్పత్తులు తయారు చేయడమే తన విజయ రహస్యం అంటున్న సుబ్బారావుతో మా ప్రతినిధి సౌమ్య ఫేస్ టు ఫేస్. లో స్పీడ్ హోమ్ నీడ్స్ అనేటటువంటి పేరుతో తన యొక్క జర్నీని స్టార్ట్ చేసి ప్రస్తుతం రాజ్లిన్ అనేటటువంటి ఇంకొక బ్రాండ్ను విస్తరించి అటు డిమార్ట్ నుంచి ఇటు ఈ కామర్స్ క్విక్ కామర్స్ వరకు ఎక్కడ చూసినా సరే వీళ్ళ ప్రోడక్ట్స్ కనిపిస్తాయి. అయితే ఈ వ్యక్తిని సుబ్బు అని పిలిస్తే ఎవరు గుర్తుపట్టరు, కానీ స్పీడ్ సుబ్బారావు అనంటే మాత్రం ప్రతి ఒక్కరు గుర్తుపడతారనమాట. సో ఒక వ్యక్తికి చాలా వరకు కూడా కొంతమంది ఇన్స్పిరేషన్ గా ఉంటారు. అయితే ఈ సుబ్బు కూడా అదే విధంగా ఇద్దరు సుబ్బులు ఇన్స్పిరేషన్ గా ఉన్నారు అని చెప్తున్నారు. అయితే ప్రస్తుతం ఆ యూత్ ఐకాన్ ఎవరో కాదు, సుబ్బు గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఈ స్పీడ్ సుబ్బు గారికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ఒకసారి ఆయనతోనే మాట్లాడి తెలుసుకుందాం. సో చెప్పండి, మీ జర్నీ ఒక ఇన్క్రెడిబుల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక చిన్న రూమ్ లో బిజినెస్ స్టార్ట్ చేసిన మీరు ఇప్పుడు ఒక బిజినెస్ ఐకానిక్ స్టార్ గా అటు రాజ్లిన్ బ్రాండ్ తో కొన్ని వందల ప్రోడక్ట్స్ ని లాంచ్ చేసి జనాల్లోకి తీసుకువెళ్తున్నారు. ఎక్కడ చూసినా మీ ప్రోడక్ట్స్ ఖచ్చితంగా ఉంటాయి. దాంతో పాటు ఆ కన్స్ట్రక్షన్ దీంట్లో కూడా మీరు రాణిస్తున్నారు. అసలు ఈ మొత్తానికి అసలు ఇన్స్పిరేషన్ ఎవరు, మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? సో మా కంపెనీ పేరు వచ్చి స్పీడ్ హోమ్ ప్రొడక్ట్స్ అండి. స్పీడ్ హోమ్ ప్రొడక్ట్స్ స్టార్ట్ చేసినప్పుడు నేను ఒక గోల్ తోటి ఈ కంపెనీ స్టార్ట్ చేశానండి. ఏదైనా ఒక కంపెనీ స్థాపిస్తేనే కానీ మనకు ఒక ఐడెంటిఫికేషన్ ఉంటుంది అనిపించింది. నాకు క్రేన్ సుబ్బారావు గారు ఇన్స్పిరేషన్ అండి. క్రేన్ ఒక్కపడి సుబ్బారావు గారు, క్రేన్ సుబ్బారావు గారి ఇన్స్పిరేషన్. అలాగనే అశ్విని హోమీ హెయిర్ ఆయిల్ అని అశ్విని సుబ్బారావు ఆ ఇన్స్పిరేషన్ తోటే నేను మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలోకి వచ్చానండి. సో నన్ను కూడా అందరూ కూడా తెలుగు రాష్ట్రాల్లో కూడా స్పీడ్ సుబ్బారావు అని చెప్పి గుర్తించాలని ఒక ఇంటెన్షన్ తోటే నేను యాక్చువల్లీ ఈ కంపెనీ స్థాపించేసి స్పీడ్ హోమ్ ప్రొడక్ట్స్ ద్వారా డిఫరెంట్ ప్రొడక్ట్స్ తయారు చేయడం జరుగుతుందండి. దీంట్లో వచ్చేసి ఫినాయిల్, యాసిడ్స్, బ్లీచింగ్ పౌడర్స్ ఇలా తయారు చేస్తూ ఉన్నామండి. ఇలా ఒక 17 ఇయర్స్ జర్నీ జరిగిన తర్వాత 20 ఇయర్స్లో మనకి ఎప్పుడైతే పాండమిక్ స్టార్ట్ అయిందో ఆ తర్వాత కొన్ని ఇన్నోవేటివ్ ప్రొడక్ట్స్ తయారు చేయాలని చెప్పేసి రెసినిన్ అనే ఒక బ్రాండ్ని క్రియేట్ చేసామండి. రెసినిన్ అనే ఒక బ్రాండ్ తర్వాత మనము మార్కెటింగ్లో వచ్చి 4 డిఫరెంట్ సెగ్మెంట్లో ఉంటామండి. రెగ్యులర్ ట్రెడిషనల్ బిజినెస్ అండి, డిస్ట్రిబ్యూటర్స్, స్టాకిస్ట్, సూపర్ స్టాకిస్ట్, ఈ రంగంలో వచ్చి మేము 4 స్టేట్స్లో మార్కెట్ చేస్తున్నాము. అలాగే వచ్చేసి మోడర్న్ ట్రేడ్స్ అండి. మోడర్న్ ట్రేడ్స్ అయినా డిమార్ట్, రిలయన్స్, మోర్ సూపర్ మార్కెట్ కూడా ప్రోడక్ట్ అవైలబిలిటీగా ఉంటుంది. అలాగే ఈ కామర్స్ అయితే అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషోలో స్టాక్స్ అవైలబిలిటీగా ఉంటుంది. ప్లస్ క్విక్ కామర్స్ అండి, ఈరోజు 10 మినిట్స్లో డెలివరీ అనేది జరుగుతూ ఉందండి. క్విక్ కామర్స్లో వచ్చేసి బ్లింకిట్, బిగ్ బాస్కెట్, జెప్టోలో కూడా మన ప్రోడక్ట్ అవైలబిలిటీగా ఉంటుంది మేడం. అన్నీ కూడా ఇన్నోవేటివ్ ప్రోడక్ట్స్ తో తయారు చేయండి. నేను ఏదైనా ఒక ప్రోడక్ట్ తయారు చేయాలంటే నేను ఒక ఫార్ములాను తీసుకుంటా అండి. PPP ఫార్ములాతో తయారు చేయాలి. ఒక ప్రోడక్ట్ తయారంటే దీని ప్రోడక్ట్ యొక్క మార్కెటింగ్ ఎలా ఉంటుంది, ప్రైసింగ్ ఎలా ఉంటుంది, ప్యాకింగ్ ఎలా ఉంటుంది, ఈ ఫార్ములా ద్వారానే మనం ఈ ప్రోడక్ట్ తయారు చేయాలని చూస్తుంటామండి. సో అలాంటి దాంతో ఇన్నోవేటివ్ తయారు చేసింది వాషింగ్ మిషన్ డ్రమ్ క్లీనర్ లిక్విడ్ అండి. జనరల్గా వచ్చేసి మనకు వాషింగ్ మిషన్ డ్రమ్ క్లీనర్ అంటే జనరల్గా మనకి ఏమనిపిస్తుంది అంటే కొన్ని కంపెనీలు పౌడర్లో ఉన్నాయి, కొన్ని టాబ్లెట్స్ ఉన్నాయి, మనం మాత్రం లిక్విడ్లో లాంచ్ చేస్తున్నామండి. వీఆర్ ది ఎక్స్పెషల్లీ సూపర్ ప్రోడక్ట్ అండి. చాలా చాలా బాగా యూజ్ అవుతుంది, సేల్స్ కూడా బాగుంటుంది మేడం. అయితే సార్, మార్కెట్లో మనకి చాలా వరకు చాలా కాంపిటీషన్ ఉంటుంది మీరు తయారు చేసే ప్రతి ప్రోడక్ట్కి. కాకపోతే మీ ప్రోడక్ట్స్ ఎక్కువగా సేల్ అవుతున్నాయని మాకు తెలుసు. అండ్ దానికి రీజన్ ఏంటి అంటారు? అంటే కస్టమర్స్ అంత అట్రాక్ట్ అవ్వడానికి రీజన్స్ ఏంటి? మీ ప్రోడక్ట్స్ని ఏ బేస్ మీద తయారు చేస్తారు? మన ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఎకో ఫ్రెండ్లీగా తయారు చేయడం జరుగుతుందండి. అంటే కిడ్స్ ఫ్రెండ్లీ అండ్ పెట్స్ ఫ్రెండ్లీగా కూడా ప్రోడక్ట్స్ అన్నీ కూడా తయారు. ఇది ఈజ్ ద ప్రోడక్ట్ వచ్చేసి వేపాకు నీమ్ ఎక్స్టెంట్ ప్రోడక్ట్ అండి. వేపాకు ఫ్లోర్ క్లీనర్. ఇంటి ముందు వేప చెట్టే ఉండాలా, ఇంటి లోపల వేపాకు ఫ్లోర్ క్లీన్ ఉంటే సరిపోదా, ఈజ్ ద ట్యాగ్ లైన్ అండి. ఇలాగ మన ప్రొడక్ట్స్ అన్నిటి కూడా చెక్ చేసే ముందే మన క్వాలిటీని చెక్ చేసుకొని తయారు చేస్తుంటాం మేడం.
సార్ దీంతో పాటు మీరు చెప్పండి, ఇప్పుడు ఉన్నటువంటి డేస్లో కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఈ కాంపిటీషన్ తట్టుకొని మీరు ఒక ఐకానిక్ స్టార్గా లేదా ఒక ఐకానిక్ బిజినెస్ మ్యాన్గా ఎలా రాణించగలుగుతున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వన్ మోర్ ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ మేడం. యాక్చువల్గా ఇన్నోవేటివ్ అనేది చాలా ఇంపార్టెంట్ మేడం. యాక్చువల్గా డ్రైన్ క్లీనర్ ఒక ప్రోడక్ట్ ఉంది మేడం. డ్రైన్ క్లీనర్ ఈ రోజున క్లీన్ చేయాలంటే జనరల్గా లేడీస్ చాలా సఫర్ అవుతుంటారండి. ఈ రోజు చేయాలంటే ఫర్గెట్ అయితే మళ్ళీ నెక్స్ట్ డే నైట్ వరకు వెయిట్ చేయాలి. దట్టు వచ్చేసి 10 hours వెయిట్ చేయాలి, 10 liters హాట్ వాటర్ పోర్ చేయాలి మేడం. దీనికంటే బెటర్ ఏంటి, ఇది 10 minutesలో క్లీన్ అవుతుందండి. ఇలాగ ప్రతి ప్రోడక్ట్లో కూడా ఒక ఇన్నోవేటివ్ ఉంటేనే మన మార్కెట్లో కానీ మార్కెట్ రంగంలో కానీ మనం రాణించగలమండి. సో కాపీ పేస్ట్ లాగా కాకుండా కూడా మనం ఇన్నోవేటివ్గా తయారు చేయాలండి. దిస్ అవర్ మోటో తోటి కూడా నా ప్రోడక్ట్స్ అన్ని కూడా అలానే ఉంటాయి మేడం. సో దీంతో పాటు మీరు కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో కూడా రాణిస్తున్నారు. సో మెగా ఇన్ఫ్రాకాన్ పేరుతో ఒక కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో కూడా రాణిస్తున్నారు. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సో ఒక 3 years నుంచి మనం మెగా ఇన్ఫ్రాకాన్ అని చెప్పేసి కన్స్ట్రక్షన్ రంగంలో కూడా వచ్చామండి. ఈ కన్స్ట్రక్షన్ రంగంలోకి రావడానికి కూడా నా యొక్క ఇన్స్పిరేషన్ ఏంటంటే, యాక్చువల్గా మధ్యతరగతి పీపుల్స్ అందరికీ కూడా హౌస్ అనేది ఒక కళ అండి. అటువంటి కళను కూడా ఒక చిన్న ప్యాక్ ఎలా తయారు చేయాలని నేను చూస్తాను. ఒక 40 rupees వాడే ప్రోడక్ట్ని కూడా ఎంత క్వాలిటీగా ఇస్తున్నాం. అలాంటిది మన వాళ్ళ యొక్క హౌస్ డ్రీమ్ అనే దాన్ని కూడా మనం క్వాలిటీగా ప్రొడక్టివిటీ తోటి ప్రైసింగ్ ఫేవర్గా చేయాలని ఒక ఇంటెన్షన్ తోటి ఈ కన్స్ట్రక్షన్ రంగంలోకి వచ్చామండి. ఒక 4 years నుంచి కన్స్ట్రక్షన్లో ఉన్నాము. సో స్టిల్ నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ నడుస్తున్నాయండి. సార్ ఫైనల్గా ఒక్కటి చెప్పండి, మీరు ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్గా అటు యూత్కి కానివ్వండి, లేదా ఇప్పుడు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళకి కానీ, లేదా బిజినెస్ రంగంలో ఆల్రెడీ గెట్ ఇన్ అవుతున్న వాళ్ళకి కానివ్వండి, ఎలాంటి మెసేజ్ ఇస్తారు? సో కాంపిటీషన్ అనేది కామన్గా ఉంటుందండి. మనం కష్టే ఫలే అని ఒక మన యాక్చువల్గా రెగ్యులర్గా ఏదైతే సిద్ధాంతం ఉందో దాని ద్వారా మనం కష్టాన్ని నమ్ముకుంటే ఫలితం అనేది ఎప్పుడూ వస్తుందండి. ఓవర్ నైట్ కాకుండా మనం కష్టాన్ని నమ్ముకుంటే గో ఫర్ మూవ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చూస్తున్నారు కదా, సో కష్టే ఫలి అనేటటువంటి సిద్ధాంతాన్ని నమ్మితే ఖచ్చితంగా అసాధ్యాలను కూడా సుసాధ్యం చేసి చూపించవచ్చు అంటున్నారు. సో దానికి నిదర్శనమే మన స్పీడ్ సుబ్బు గారు అనమాట. సో ఈయన సుబ్బు గారు అంటే చాలా వరకు తెలియదు, బట్ స్పీడ్ సుబ్బు అనేసరికి విజయవాడే కాదండి, మన ఆల్ ఓవర్ ఇండియాలో ఎవరైతే బిజినెస్ పర్సన్స్ ఉన్నారో వారందరికీ కూడా సుపరిచితమైన పేరే. దాంతోపాటు మనకి ఈ ప్రోడక్ట్స్ చూస్తున్నాం కదా, మనం రెగ్యులర్గా చాలా వెబ్సైట్స్లో కానివ్వండి, లేదా డీమార్ట్స్ కానివ్వండి, లేదా అట్లాంటి దీంట్లో మనం చూస్తూ ఉన్నాము. సో 20 states ఓవరాల్గా ఈ ప్రోడక్ట్స్ అన్ని కూడా మనకి కనిపిస్తాయి. అంటే అంతమంది కస్టమర్ల యొక్క నమ్మకాన్ని వీళ్ళు గెలుచుకున్నారు కాబట్టి ఈ రోజు అన్ని స్టేట్లలో ఈ ప్రోడక్ట్స్ అన్ని కూడా లాంచ్ చేయగలుగుతున్నారు అంటున్నారు. సో వీళ్ళ ప్రోడక్ట్స్ని ఖచ్చితంగా ఒక్కసారైనా ట్రై చేస్తే మీరు కూడా మళ్ళీ ఇదే ప్రోడక్ట్స్ని వాడాలి అని చెప్పి ఖచ్చితంగా డిసైడ్ అవుతారని మాత్రం సుబ్బు గారు చెప్తున్నారు.